డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. చెత్త నుంచి సంపద సృష్టించడం బేసిక్గా ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే ఈ వర్డ్ వాడుతూ ఉంటారు. బేసిక్గా అంటే వ్యర్థాలు అనేది ఏది ఉండదు, మనకు కొంచెం కనుక వ్యర్థాలను ఏం చేయొచ్చునో ఆలోచిస్తే దాని నుంచి కూడా డబ్బు సంపాదించవచ్చు అనేది ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. భవిష్యత్తులో RFID పెట్టి అక్కడ ఇంటికి పోయి గాని కార్డు చూపిస్తే సెంట్రల్ కంప్యూటర్కి వస్తుంది. ఎవరు ఇంటికి వచ్చారో నేరుగా నా డాష్ బోర్డుకు వస్తుంది. దానివల్ల మొత్తం చెత్తంతా కలెక్ట్ చేసి ఆ చెత్త నుంచి సంపద తీసే విధంగా కాంపోస్ట్ ఎరువులు తయారు చేస్తున్నాం. సో దానికి కొంచెం రిలేటెడ్గానే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చెత్త నుండి సంపద సృష్టిస్తున్నారు. బేసిక్గా మనకు అందరికీ తెలుసు కదా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి చెత్తను అనేది వాళ్ళు దాన్ని ఫిల్టర్ చేసేసి దాన్ని ఏ విధంగా అయితే సంపదని దాని నుంచి రెవెన్యూలు జనరేట్ చేయాలో చూస్తున్నాం. బట్ నా వెనకాల కనబడుతోంది ఇది తాగి పడేసిన కొబ్బరి బోండాల నుంచి ఈ విధంగా పీచు తయారు చేయడం. ఈ పీచుని మార్కెట్లో అమ్మి చాలా రకాలుగా ఈ పీచుని మార్కెట్లో అమ్ముతున్నారు. ఒకటి ఏంటంటే సోఫాల తయారీకి, 2 వినాయకుడి విగ్రహాల తయారీ ఉపయోగించడానికి, 3 కొబ్బరి తాళ్ళు ఉపయోగించడానికి. సో తాగి పడేసిన కొబ్బరి బోండాలు, వేస్ట్ కొబ్బరి బోండాలని VMC విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఈ విధంగా వాటిలన్నింటినీ కూడా పీచుగా తయారు చేసి మార్కెట్లో సేల్ చేస్తుంది. ఆదాయం VMCకి ఆదాయం వస్తుంది. బేసిక్గా చాలా మంచి కార్యక్రమం ఇది. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, కొబ్బరి బోండాలు మనకి విజయవాడలో కొన్ని రోజుకి కొన్ని వేల కొబ్బరి బోండాలు, వేలుగా ఇంకా ఎక్కువే ఉంటాయి. ఆ కొబ్బరి బోండాలని తాగి రోడ్డు పక్కన పడేస్తూ ఉంటారు. ఇలా పడేసిన కొబ్బరి బోండాలన్నింటినీ కూడా ఇలా విజయవాడ సింగనగర్ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్ దగ్గరికి తీసుకొస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏదైతే కొబ్బరి బోండాల వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రం పైన కనబడుతుంది ఇక్కడ బోర్డు. సో ఇక్కడికి వచ్చి ఈ సెంటర్కి వచ్చి ఈ పాయింట్లో ఈ కొబ్బరి బోండాలన్నింటినీ ఇక్కడ తెచ్చి VMCకి సంబంధించి సిబ్బంది పడేస్తూ ఉంటారు. పడేసిన వెంటనే ఇక్కడ నుంచి కొబ్బరి బోండాలన్నింటినీ కూడా ఇక్కడికి ఉన్న మహిళా సిబ్బంది ఈ మిషనరీతో బోండాలని దీంట్లో పడేసి ఈ దీంట్లో నుంచి వచ్చే ఏదైతే పీచు ఉందో పీచుని సపరేట్గా వెనకాల కనబడుతున్న ఏదైతే పొట్టు ఉందో పొట్టుని సపరేట్గా చేస్తారు. ఆ పొట్టు అంతా కూడా ఇక్కడ మనం చూడొచ్చు, గుట్టలుగా పేర్చి ఉంది పొట్టు అంతా కూడా ఇట్లా పొట్టు. సో ఇది టన్నుల పొట్టు తయారవుతుంటుంది. సో ఈ పొట్టు అంతటినీ కూడా కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ అంటే మొక్కలకి ఎరువులుగా వాడుతూ ఉంటారు. దీన్ని ప్రజలు విపరీతంగా కొంటూ ఉన్నారు. ఎందుకంటే ఎంత న్యాచురల్గా ఎరువులు అనేది మొక్కలకి దొరకదు. బట్ ఇక్కడికి వచ్చి స్పెషల్గా ప్రజలందరూ కూడా వాటి మొక్కల కోసమని ఈ పీచుని తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా మంచి ఆలోచన. ప్రస్తుతము VMC నుంచి ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారు, శానిటరీ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఉన్నారు. సార్ నమస్తే. చాలా మంచి ఆలోచన చేశారు VMC అధికారులు. అంటే చెత్త నుంచి సంపద, కొబ్బరి బోండాల నుంచి తాగేసిన బోండాల నుంచి కూడా సంపద. సో ఇక్కడి నుంచి ఇలా తయారు చేస్తున్నారు కదా, రోజుకి ఎంత టైం పడుతుంది? ఎన్ని కొబ్బరి బోండాలు మీరు పీచుగా చేస్తారు? మినిమం రోజుకి ఒక 4 టన్నులు 3 టన్నుల దాకా మేము టర్న్ ఓవర్ చేస్తామండి. బయట నుంచి వచ్చిన వెంటనే ఏ రోజుకి ఆ రోజు పీచులా తయారు చేసి వర్కర్స్ ఉంటారండి. ఆ వర్కర్స్ ద్వారా పీచులా తయారు చేసి నెక్స్ట్ ఇదేమో మనకి కార్పొరేషన్లో ఇప్పుడు వర్మీ కంపోస్టులు కానీ నెక్స్ట్ పార్కులకు కానీ నెక్స్ట్ వీటికి మొత్తం మన ఈ మెటీరియల్ వాడతాము. కోకో మెటీరియల్ వాడతాము. నెక్స్ట్ ఏమో ఇది పీచు మాత్రం బయట ఈ RTC బస్సులకి సీట్లకి కానీ నెక్స్ట్ దీనికి కొబ్బరి తాళ్ళకి మొత్తం దీనికి ఇది వాడతాము. రోజుకొచ్చి 4-5 టన్నుల దాకా ఖచ్చితంగా మిషనరీ వేయటం జరుగుతుంది. ఇక్కడ మరొక ఆలోచన ఏంటంటే విజయవాడలో ఉన్న పార్కులు కానీ లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి ఉపయోగించడం, బట్ వీటిని కూడా కొబ్బరి పీచునే వాడుతున్నారు కదా. సో చాలా వరకు కూడా అంటే కొబ్బరి పీచు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మీరు బయట అమ్మడానికి ప్రిఫరెన్స్ ఇస్తారా లేకపోతే VMC వాడుకోవడానికి ఎక్కువ ఇస్తారా? మనకే పార్కులు చాలా ఉన్నాయి. విజయవాడ కార్పొరేషన్లోనే పార్కులుగా చాలా ఉన్నాయి. అది బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు కానీ నెక్స్ట్ పార్కులు, చాలా పార్కులు ఉన్నాయి. అలాగే వర్మి కంపోస్టులు ఉన్నాయి. ఈ యొక్క మెటీరియల్ అంతా దానికే ఎక్కువ శాతం వాడతాము. చాలా తక్కువ బయట నుంచి వస్తారు జనాలు. వాళ్ళు వచ్చింది కేజీ ఇంత చప్పున 10 కిలోలు 20 కిలోలు 50 కిలోలు కావాలంటే తీసుకొని వెళ్తారు. దాని నిమిత్తం ఆ చలానాన్ని మున్సిపల్ ఆఫీస్కి సబ్మిట్ చేసి మన ఆఫీస్ ఫైల్లో రికార్డ్ చేసుకుంటామండి. అది దాన్ని ఇట్లా చేయడం వల్ల అంటే విజయవాడలో బేసిక్గా కొబ్బరి బొండాలు పక్కన పడేసినా కూడా వాళ్ళకి పన్ను అంటే చలానా వేస్తూ ఉంటారు కదండి, బోండాలు పక్కన పడేస్తే. సో దాని నుంచి కూడా రెవెన్యూ వస్తుంది. దాని నుంచి కూడా అంటే ఇప్పుడు డివిజన్లో ఇప్పుడు కొంతమంది ఎస్ఐలు చలానా కట్టించి దాన్ని ఇక్కడికి తరలిస్తుంటారు. దాని నుంచి మేము ఇట్లాగా సేకరించి ఇది ఇక్కడ నుంచి మళ్ళీ
తరలించడం జరుగుతుంది సార్. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే ఈ విధంగా కొబ్బరి పీచు అనేది సాధారణ బయట దొరకదు, ఎక్కడ ఊళ్ళకి వెళ్ళాలి, చాలా ఊళ్ళకి వెళ్ళి తయారు చేయాలి. పైగా వినాయకుడు ఇక్కడ మ్యాంగో మార్కెట్లో బీభత్సంగా తయారు చేస్తూ ఉంటారు, వేల విగ్రహాలు తయారు చేస్తారు. సో ఆదాయం పరిస్థితి వస్తే సుమారుగా అంటే ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, సుమారుగా ఎంతవరకు మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది, కార్పొరేషన్కి? ఆదాయం అనేది నేను లక్షల్లో అయితే ఎక్స్పెక్ట్ చేసి నేను చెప్పలేను, కానీ కొద్ది గొప్ప వేలల్లో వస్తుంది. న్యాచురల్గా ఏంటంటే ఇట్లాంటి న్యాచురల్గా దొరకటం అనేది బయట కష్టం. ముఖ్యంగా మా యొక్క పార్కులకి మున్సిపల్ కార్పొరేషన్ మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మా యొక్క పార్కులకి కానీ నెక్స్ట్ పార్కులు తీసుకెళ్ళిన వాళ్ళే కానీ వర్మీ కంపోస్టులకే కానీ ఇప్పుడు మా వర్మీ కంపోస్టులు 5-6 విజయవాడ కార్పొరేషన్లో ఉన్నాయి. ఆ వర్మీ కంపోస్టుల నుంచి వచ్చిన ఈ ఇళ్లలో అమ్ముకునే వాళ్ళు తీసుకొని వెళ్తారు. అవి మళ్ళీ అది కూడా 1 కేజీ 5 రూపాయల చొప్పున కొనుక్కొని వెళ్తారు. ఈ పొట్టు వచ్చి 3 రూపాయల చొప్పున కేజీ తీసుకొని పోతారు. చాలామంది వచ్చి తీసుకొని వెళ్తున్నారు. అవి వచ్చినట్లు మనం కార్పొరేషన్ జమ చేయడం జరుగుతుంది సార్. సో ఇక్కడ చెప్పిందంటూ 2 విషయాలు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న పొట్టిని ఎక్కువ కార్పొరేషన్కి వాడుతున్నారు. బేసిక్గా ఈ పొట్టు లేనప్పుడు కార్పొరేషన్ బయట నుంచి కొనుక్కొచ్చేది, సో అక్కడ రెవెన్యూ మనం బయట ఇచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు రెవెన్యూ ఇవ్వకుండా రెవెన్యూ సేవ్ అవుతుంది. అలాగే కొంతమందికి బయట ఏమైనా కావాలంటే వాళ్ళు కొనుక్కోవడానికి కూడా ఇక్కడ కనబడుతున్న పీచు ఉపయోగపడుతుంది. ఓవరాల్గా చూస్తుంటే ఏదన్నా కూడా ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమాన్ని కూడా ప్రచారం చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి మంచి పనులు చాలా తక్కువగానే మనము ప్రచారం బయటికి చూస్తూ ఉంటాం. బట్ విఎంసీ అధికారులు అలాగే విఎంసీ కమిషనర్ కానీ, సో ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే బోండా ఉమా కానీ లోకల్ వాళ్ళందరూ కూడా ప్రజలకైతే కొంచెం అవగాహన కల్పిస్తూ ఉన్నారు. బయటికి వెళ్ళి వేలు పెట్టి ఎందుకు కొనుక్కోవడం, ఇక్కడ మనకి వర్మీకి సంబంధించిన ఈ కంపోస్ట్కి సంబంధించిన ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ మీకు పొట్టు దొరుకుతుంది, అలాగే పీచు దొరుకుతుంది, రెండునే దొరుకుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఇక్కడ ప్రజలకు ఇవ్వడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. లేదా ఒకవేళ ప్రజలకు కనుక కొంచెం తక్కువ, వర్షాకాలం వస్తే చాలా తక్కువ వాడతారు కాబట్టి మిగిలిన టైంలో దీన్ని ఎక్కువ వాళ్ళ పార్కులకు కానీ లేదా వాళ్ళ మొక్కలకు కానీ విఎంసీ మొక్కలకు కానీ వీటిని ఉపయోగిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా అయితే విఎంసీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్న ఈ కార్యక్రమం పట్ల అయితే మొత్తం స్థానికులంతా కూడా అభినందనలు తెలుగుతున్నారు. తాగేసిన బోండాలు పక్కన పడేయడం కాదు, వాటి నుంచి కూడా ఆదాయం ఎట్లా తీసుకురావాలి అనేది విజయవాడ మున్సిపల్ కమిషనర్ అధికారులు చేసి చూపించారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.